హాయ్ అండి. ఈరోజు మీకు నేను దాబా స్టైల్లో దాల్ తడ్కా ఎలా చేయాలో చూపిస్తానండి. దాల్ తడ్కా అంటే ఏముందిలే, రోజు మనం చేసుకునే ఇంట్లో పప్పే కదా అనుకుంటే పొరపాటు. మన ఇంట్లో చేసుకునే పప్పుకి దాల్ తడ్కాకి రుచిలో కానీ చేసే విధానంలో కానీ పూర్తి డిఫరెంట్గా ఉంటుందండి. ఆ నీతి సువాసన, తాలింపులో వేగిన వెల్లుల్లి రుచి, ముద్దలో కమ్మదనం, అబ్బా! ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. రైసు, రోటీ, పుల్కా, నాన్స్ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 కప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు, ఇప్పుడు ఈ పప్పుని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు 3.5 కప్పు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ పప్పును నానబెట్టుకుందాం. మనకి ఈ పప్పు నానేలోపు వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. వీటిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు 1 ఇంచు అల్లాన్ని కూడా కట్ చేసుకుందాం. ఈ అల్లం కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఈ అల్లం ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి. మనకు ఆ ఫ్లేవర్ తెలియాలంటే అల్లాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దాల్ తడక చేయటానికి మెయిన్ పదార్థం వెల్లుల్లి రెబ్బలండి. మంచి సువాసన, మంచి రుచినిస్తాయి. ఇప్పుడు ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకు కావాల్సిన వెజిటబుల్స్ని కట్ చేసుకున్నాం కదా, మనకు 10 నిమిషాలు అయిపోయింది. పప్పు కూడా నానింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. రెండు విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రెషర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదండి, ప్రెషర్ అంతా పోయింది. మనం దాల్ తడక చేయడానికి పప్పును స్మాష్ చేయకూడదండి, ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 చిన్న యాలకులు, 1 పెద్ద యాలక, 2 లవంగాలు, అలాగే 2 బెరింజాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు. అల్లం వెల్లుల్లి తరుగుని దోరగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి దోరగా వేగిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయను కూడా దోరగా వేపుకుందాం. ఉల్లిపాయలు కూడా దోరగా వేగాయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఈ టమాటా ముక్కలన్నీ మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు టమాటాలన్నీ మెత్తబడి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకుందాం.
పప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 200 ml వాటర్ పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఈ దాల్ని పక్కన పెట్టుకొని తడకా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తడకాన్ని దాల్లో వేసుకుందాం. దాల్లో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచామంటే అబ్బా, ఈ తడకా ఫ్లేవర్ అంతా దాలుకు పట్టి తినేటప్పుడు మంచి రుచి వస్తుందండి. చూస్తున్నారు కదా, దాల్ తడకా చేయటం ఎంత సులువో. చపాతి, రోటీ, నాన్స్, పుల్కా, రైస్లోకే కాదండి, జీరా రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.